అనిల్ బా ఒక క్వశ్చన్ ఉంది బా మాకు. ఏమ్మా ఒక క్వశ్చన్ ఉంది బా మాకు అంటుంది. క్వశ్చన్ ఉంది అనిల్ బా బా అన్నావా? ఓకే. క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంకి ఒక కాంటెస్ట్ పెట్టారు, మా మీడియా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. సో ఈసారి మన శంకర్ వరప్రసాద్ కి అలాంటిది ఏం లేదా? అఫ్ కోర్స్ నాకు కాదు, మా మీడియా వాళ్ళకి అనుకోండి. సో అలాంటిది బాగా ఎక్సైటెడ్ ఉన్నావు కదా నువ్వు. ఓకే, లాస్ట్ టైం గెలిచిన అమ్మాయి అక్కడ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంది. సో అట్లాంటిది ఏం లేదా ఈసారి? అంటే కాంటెస్ట్ అని మనం అనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లైక్ ఎలాగో Q&A అనుకున్నాం కాబట్టి నాకు అనిపించిన ఒక బుల్లి ఐడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ముందు బ్యూటిఫుల్ గా ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే ఎగ్జాక్ట్ గా సూపర్ గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రీలీజ్ ఈవెంట్ లో అద్భుతమైన గిఫ్ట్. సో దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఓపెన్ గ్రౌండ్. ఓకే, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. జస్ట్ స్వీట్ వార్నింగ్. ఓ మై గాడ్, చాలా ఫ్లోలో ఉన్నారు, భయం వేస్తుంది ఇప్పుడు. ఓకే, క్వశ్చన్ నా సైడ్ నుంచి లేదు కానీ ఫస్ట్ మూర్తి గారితో మొదలు పెడదాం Q&A. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. Q&A విత్ మీడియా ప్లీజ్. మీరు సడన్ గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగ్ చాలా ఉంటాయి. చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్ వస్తాను, బట్ అది కాకుండా మీరు సడన్ గా అంటే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. ముందు డైలాగ్ గుర్తుండాలి. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి. ఆయన మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు. సో ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది. నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఇటు కొంచెం ఉంటుంది. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను మితభాషిని కదా. సూపర్ పూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం. కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయనది ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో ఆయన వేసి వస్తాయి. అందులో ఆయన తండ్రి లాంటి జంజాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతలొట్టుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకుని మాట్లాడతారు. గుర్తులేదు, బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేరు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని ఇచ్చే నీకెందుకయ్యా, ఈ పూజా పునస్కారాలు, ఈ గుండు గోపురాలు ఇవన్నీ చెప్పి చాలా ఆవేశంగా లెంగ్ది డైలాగ్ మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది. ఇంకా గుర్తులేదు కదా నాకు. సూపర్ మూర్తి గారు, మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు. సరే, ఎందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్, చిరంజీవి గారిని ఇప్పుడు కటౌట్లన్నీ చూసామని చూసాం. మేము 80s, 90s ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు, ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు. అంటే కేవలం ఇదే మెయిన్ కీలకంగా ఉంటుందా సినిమాలో? ఒక మంచి కథ ఉంటుందా? అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ కథేనా, లేదంటే ఒక ఇన్డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాం కంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ 2 పిల్లలు ఉంటారు సినిమాలో. ఆ పిల్లల మధ్య ఆయనకి వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమా.